హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈవినింగ్ నేను మా మావయ్య గారు మా జీడి తోటకైతే వెళ్ళాము. ప్రతి ఇయర్ సమ్మర్ సీజన్ వచ్చిందంటే జీడి తోటలనేవి కొంటామండి మేము. జీడి తోట కొని జీడి పిక్కలు ఏరడం అంటే మామూలు విషయం కాదండి. ఈ జీడి తోటలనేవి కొండ ప్రాంతాల్లోని, గిరిజన ప్రాంతాల్లోని, అలానే బీచ్ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని ఎక్కువగా ఈ చెట్లనేవి కనిపిస్తాయి. ఈ జీడి తోట దిగుబడి మార్చి నుంచి మే నెలలో వస్తుంది ఎక్కువగా. ప్రతి సంవత్సరం మేము జీడి తోట అనేది కొంటాం కానీ ఈ సంవత్సరం అయితే కొనలేదు. ఎందుకంటే మేము కొనాల్సిన తోట వేరే వాళ్ళైతే కొన్నారు. అసలు జీడి పిక్కలు ఏరడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మార్నింగ్ 6కి వెళ్ళి మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయితే అవుతుంది. అసలు ఈ జీడి పిక్కలు ఏరాలంటే దూల తీరిపోయేదండి. ఎందుకు ఈ మాట అన్నానంటే ఏ సైడ్ నుంచి ఏ పూల గుచ్చుతుందో తెలీదు. మా సైడ్ పెద్దగా పంటలనేవి రాలేదు. జీడి పంట రాలేదు. మామిడి పంట కూడా రాలేదు. జీడి పిక్కలు ఏరేమైనా అంటే రోజంతా కష్టపడితే ఎలాగలేదన్నా సరే మాకు బస్తా అనేది దొరికేది. అలాంటిది ఈ జీడి పిక్కలు లేకపోవడంతో కనీసం బస్తా కూడా అనేది దొరకలేదు మాకు. మేము కొన్న మామిడి తోటలో కొన్ని చెట్లు జీడి చెట్లనేవి ఉన్నాయి. సో, ఆ జీడి చెట్లుకున్న జీడి పళ్ళనేవి ఏరడానికనేది నేను మా మామయ్య గారు సరదాగా అలా ఈవినింగ్ టైమ్ అయితే వచ్చాము. మొత్తం చెట్లన్నీ తిరిగితే ఎన్ని దొరకలేదు మాకైతే. సంవత్సరం మాకనే కాదు చాలా మందికి పంట దిగుబడులనేవి రాలేదు. జీడి చెట్టుకున్న జీడి పండు తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలానే ఎక్కువ తిన్నా సరే దగ్గొస్తుంది. అలానే ఈ జీడి పళ్ళతో వైన్ కూడా తయారు చేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.